హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ లొకేషన్ చూడగానే కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము. ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. గౌరీపట్నం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. సండే రోజు వెళ్ళామన్నమాట. నిన్న సండే అయితే వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి. అమ్మమ్మను కూడా తీసుకుని వెళ్ళాము. అమ్మ, చెల్లి అయితే ఏలూరు నుంచి వచ్చింది. చర్చికి వెళ్దాము. చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇంకా వెళ్దాం అనుకున్నాము. అందరం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళైతే వెదర వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వచ్చాము. అక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి అయితే వాటర్ అయితే ఉంటాయి. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈ ఈ టెంపుల్ దగ్గర ఏరియా అంటే చాలా ఇష్టం. మొక్కలతో భలే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక నాకు రాబుద్ది అవ్వదు. కొంచెంసేపు అలాగా ప్రశాంతంగా కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గౌరీపట్నం టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళుంటే నా దగ్గర అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన సబ్స్క్రైబర్లో ఎవరైనా గౌరీపట్నం వచ్చినప్పుడు అయితే మా ఇంటికి అయితే రండి ఫ్రెండ్స్. మా ఇదైతే గౌరీపట్నం దగ్గర ఒక ఊరు. మాకు దానికి ఎంతో దూరం ఉండదు, దగ్గరే. మేమైతే మా ఊరి నుంచి గౌరీపట్నం కూడా నడిచి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి ఎప్పుడు వెళ్తామంటే తిరునాళ్ళు జరుగుతాయి మార్చు 21, 22, 23, 24 ఇంకా 5 డేస్ అయితే జరుగుతూ ఉంటాయి మార్చిలో అయితే. అప్పుడైతే తిరునాళ్ళకి అయితే వస్తాను నైట్ టైం అయితే ఉండదు, కానీ పగలైతే ఇక్కడ లోపలికి రావచ్చు, బాగుంటుంది. ఇక్కడైతే చెట్ల మీద అయితే పేర్లు గట్రా రాసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లకి ఉయ్యాలలాగా కడతారు. పిల్లలు లేని వాళ్ళు రాళ్ళు పెడతారు. ఇళ్ళ కోసం అన్నీ చేస్తూ ఉంటారు. బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చెల్లి ఎదరికైతే వెళ్ళిపోతుంది. మేమందరం సరదా ఫ్యామిలీతో ఒక్కసారైనా అలా వెళ్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. ఇలా చిన్న చిన్న ఆనందాలని ఇలా పంచుకొని ఇలా ఉండమంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంతెంతో ఉండక్కర్లేదు. అక్కడ చూడండి, మా చెల్లి మా మరిది గారు అయితే ఇక ఫిక్స్ అయితే దిగుతున్నారు. మా చెల్లి మాట సౌజీ. ఇంకా వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. పిక్స్ తీసుకుంటున్నారు. మేము అయితే వెనకాల వస్తున్నాము. మెట్లు చాలా ఉంటాయి. మెట్లు అయితే ఎక్కలేము. నాకైతే ఆవేశం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, మెట్లు ఎక్కలేక. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ప్లేస్కి వస్తే. అందుకని చెల్లితో కొంచెంసేపు అయితే ఆట పట్టిస్తున్నాను చెల్లిని అయితేని. అమ్మమ్మ కూడా సరదాగా వస్తానందని ఇంకా అమ్మమ్మని కూడా తీసుకుని వెళ్ళాము. ఇంకెక్కడైతే ఫ్రెండ్స్ మోకాళ్ళ మీద ఇసుకలో నడుస్తారు. చాలామంది నడుస్తున్నారు. అనుకోకుండా చెల్లి నేను నడుద్దాము అనుకుని మామూలు మొక్కు గట్ట ఏమీ లేదుగా అనుకున్నాము. ఇంకా సరదాగా ఇంకా మేము కూడా అలా ఇసుకలో అయితే నడిచి ఆ పక్క నుంచి రౌండ్ ఉంటుంది, రౌండ్ అప్. ఇంకా తిరిగి అయితే రావచ్చు. ఇంకా మేమైతే కొంచెం మొత్తం అంతా రౌండ్ అప్ పూర్తి చేసేసాము. అనుకోకుండా చేద్దాము, అందరూ తిరుగుతున్నారు కదా అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఏం చేసినా జరుగుతుందని నమ్ముతాము. నమ్మకంతోనే ఉండాలి ఏదైనా సరే. ఇంకా తిరిగి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అని చెప్పి కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా చెల్లెల ఫ్రెండు చెల్లి, తనైతే మాతో వచ్చింది. ఇంకో చూడండి, అందరం కలిసి ఇక్కడ మా అమ్మ, మా అమ్మమ్మ, ఇంకా అందరం కలిసి మా చెల్లి అయితే వీడియో తీయమంటే తీస్తుంది ప్రశాంతి. ఇంకా ఈ విధంగా అయితే అందరం చెట్టు నీళ్ళు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంక ఈ విధంగా అయితే అక్కడ వీడియో అయితే చెడగొట్టేసింది. మళ్ళీ తీసుకున్నాను. వీడియో తీయమనేస్తే భలే చేసింది మా చెల్లి అయితేని. ఇక్కడైతే వాటర్ అయితే తాగుతుందని ఆట పట్టిస్తాను నేను. భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నాకు అయితే ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో ఇలాగా ఎంతో ఖర్చు పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్. మన ఫ్యామిలీతో సరదాగా కొంచెంసేపు ఒక టైం కేటాయించి ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళి సరదా మాట్లాడుకుని భలే సందడిగా ఉంటుంది. ఆ రోజు సండే కాబట్టి చాలా జనం, అంటే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. చాలామంది మిగతా రోజులు కొంచెం తక్కువే ఉంటారు, కానీ సండే అయితే ఇంకా అందరికీ హాలిడేస్లో ఉంటారు కాబట్టి సరదాగా వస్తూ ఉంటారు. మా చెల్లి, ఇంకో చెల్లి, ఈ ముగ్గురు అన్నమాట. ఈ విధంగా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా భోజనము బిర్యానీ, చికెన్ కర్రీ అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ భోజనం పెడతారు. కానీ సండే రోజుకి అసలు ఖాళీ లేదు. అందుకు మేము వెళ్తే భోజనం అయితే తీసుకెళ్ళిపోయాము. వీడియో తీసాను, ఇంకా స్కిప్ అయిపోయినట్టుంది. ఆ ప్లేస్ అయితే చర్చ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చర్చ్లో అయితే ఇంకా ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ టైంలో ఇంక వీడియో తీయడం మీద కానీ తీయలేదు అనమాట. ఇంకా ప్రేయర్ అయిన తర్వాత ఇంకా ఇలా బయట అలాగా కాలక్షేపం చేసుకుంటూ వచ్చేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదే కళ్యాణ మండపం అంటారు టెంపుల్. అక్కడైతే చాలా బాగుంటుంది. అక్కడే ప్రేయర్ గట్రా జరుగుతూ ఉంటుంది. ఇంకన్నీ మెట్లు, ఎక్కడ చూసినా మెట్లు. మెట్లు ఎక్కి మనం అలా వెళ్ళాలి. కొండలు, గౌరీపట్నం కొండ అంటారు. కొండ అంటే కొండ టైపే ఉంటుంది. పైన అయితే కొట్లు ఉంటాయి.
పక్కన మెట్లు కనిపించేది కళ్యాణ మండపం అక్కడే. దాని పొద్దుటైతే కూర్చుని ఆ సైడ్ ఉంటాయి కూర్చోని భోజనం చేయడానికి అయితే ఉంటే అక్కడైతే భోజనం చేసి ఇంకంతా తిరిగేసుకుని అలా వస్తున్నాము. ఇవన్నీ కొండలే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి రండి మీరు కూడా ఫ్రెండ్స్. తిరణాలప్పుడు కాకుండా మన నార్మల్ అప్పుడైనా ఎనీ టైం రావచ్చు. ఒక కనిపించేది కూడా టెంపుల్ అది రోడ్డు అవతలేదు. మనము అక్కడ నుండి యశ్వరావు గారు కూర్చు మేము నుంచున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచున్న దగ్గర అయితే తిరణాలు జరిగేటప్పుడు లాస్ట్ రోజు బాంబులు అయితే వేస్తారు. తారా జువ్వలు చాలా వెరైటీగా పేలుతూ ఉంటాయి. లాస్ట్ రోజు 4 days 5 days జరుగుతాయి. లాస్ట్ రోజు అయితే వేస్తారు. ఇక్కడ మెట్లు ఫ్రెండ్స్, మెట్ల నుంచి కిందకైతే వచ్చేస్తున్నాము. ఈ మెట్ల మీద అయితే చాలామంది మోకాళ్ళతో అయితే మొక్కుకుని ఎక్కుతూ ఉంటారు, జరుగుతాయి. చిన్నపిల్లలు కూడా ఎక్కుతారు భలేగా. ఇది ఏదైనా ఫ్రెండ్స్ మనము నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అదైతే నాకైతే నమ్మకం అన్నమాట. ఇంకా తిరిగేసాం, ఇంకా జాయిగా అయితే వచ్చేస్తున్నాము. ఇంకా టైము ఇంకా తొందరగానే వచ్చేస్తున్నాయి. ఎండ అయితే ఆ రోజు చాలా దారుణంగా ఉంది, విపరీతమైన ఎండ. ఇంకా అమ్మ మావయ్య ఇంకా ఎదరైతే వెళ్ళిపోతున్నారు. చెల్లి, అమ్మమ్మ, నేను. మా చెల్లి వాళ్ళు అయితే ఎదురు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ బండి మీద అయితే వెళ్ళిపోయారు. ఇంక మేమైతే దిగి జాయిగా నడుచుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్. ఎక్కేటప్పుడు అయితే మనం నడుచుకుంటూ పైకి ఎక్కలేము, కానీ ఆవేశం వచ్చినట్టు ఉంటుంది. కానీ దిగినప్పుడు ఎవరు వెనకాల నుంచి తోసేసినట్టు ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, ఎదురుకుండా చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ రోడ్డు అవతల ఆ సైడ్ అంటే మళ్ళీ ప్రేయర్ చేసుకుని రావచ్చు. జనం ఉంటారు. ఇక్కడైతే లొకేషన్ ఎందుకు ఇలా ఉంటుంది, ఎక్కువ జనం ఉంటారు అన్నమాట. ఇంకైతే ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా గౌరీపట్నం టెంపుల్కి వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వెళ్ళకపోయినా కామెంట్ చేయండి. ఒకసారి రండి ఫ్రెండ్స్, వెళ్ళకపోతే చాలా బాగుంటుంది. వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకే. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.